హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు వీడియో ఏంటి అంటే గనక, మీ బీరువాలో డబ్బు ఖాళీ అయినప్పుడల్లా కూడా మీరు మీ వంటగదిలో మీ పోపుల డబ్బాలో ఉన్నటువంటి ఈ ఒక్క వస్తువుని మీ క్యాష్ బాక్స్లో ఉంచారు అంటే ప్రతిరోజు కూడా డబ్బు వస్తూనే ఉంటుంది, డబ్బుతో నిండుతూనే ఉంటుంది. ఏదో ఒక రూపంలో డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తూనే ఉంటుంది. మీ నోట వెంట మా ఇంట్లో డబ్బు లేదు, నా దగ్గర డబ్బు లేదు అన్న మాటే ఉండదు. లేదు అన్న మాటకి తావే ఉండదు. అలాంటి ఒక అద్భుతమైన రెమెడీ, అద్భుతమైన వస్తువు కూడా. ఎందుకంటే ఈ వస్తువు అంటే శ్రీ మహాలక్ష్మికి చాలా చాలా ఇష్టం. ఈ వస్తువు ఎక్కడ ఉంటుందో లక్ష్మీ అమ్మవారు అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటారు. లక్ష్మీ అమ్మవారు ఎక్కడ ఉంటుందో నారాయణుల వారు కూడా అక్కడే ఉంటారు. ఈ ఒక్క వస్తువు మీ క్యాష్ బాక్స్ లో ఉన్నింది అంటే లక్ష్మీ నారాయణులు ఇద్దరూ మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకొని మీ ఇంట్లో నవ్వులు పువ్వులు పోయిస్తారు, సిరి సంపదల్ని కురిపిస్తారు, ధన ధాన్యాలకి లోటు లేకుండా చేస్తారు. మీ ఇంటిని ఒక లక్ష్మీ నిలయంలా మార్చేస్తారు. ఈ ఒక పోపుల డబ్బాలో ఉన్నటువంటి వస్తువు మీ క్యాష్ బాక్స్ లో ఉంది అంటే అది ఒక అక్షయ పాత్రలా మారిపోతూనే ఉంటుంది. మీరు ఎంత తీసినా తరగని డబ్బు మీకు అందుతూనే ఉంటుంది చేతికి. అయితే ఏం చెయ్యాలి అని అంటే కనుక, మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చండి. ఇక్కడ ఒకసారి చూడండి. ఎందుకంటే రీసెంట్గా కూడా చాలా మంది కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. మంచి గురువు గారిని పరిచయం చేశారు, గురువు గారు వల్ల మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయంటూ. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే చూడండి. ఇక్కడ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురువు సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఫోన్ ద్వారా మీ ప్రాబ్లం ఏంటని వివరించి చెప్తే చాలు, పూజల ద్వారా దానికి తగ్గ రిజల్ట్ అన్నది ఆయన ఇస్తారు. ఆ కష్టాల నుంచి మిమ్మల్ని చాలా తక్కువ సమయంలో బయటపడేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తెకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే గనుక, అసలు మీకు ఎప్పుడైతే డబ్బుకు లోటు ఉంది అనిపిస్తుందో, మీ పర్సు ఖాళీ అవుతుంది అనిపిస్తుందో, అకౌంట్లో డబ్బు ఖాళీ అవుతుంది అనిపిస్తుందో, బీరువాలో డబ్బు ఉండట్లేదు అనిపిస్తుందో, ఒక్కొక్కసారి ఎంత సంపాదించినా కూడా డబ్బు దేనికి ఖర్చు అయిపోయిందో, ఇటు వెళ్ళిందో కూడా అయోమయంలో పడిపోతూ ఉంటాం. తోచని స్థితిలో ఉండిపోతాం. ఒక్కొక్కసారి డబ్బుని అట్రాక్ట్ చేయలేకపోతుంటాం. అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే, ఇది శుక్రవారం చేయవలసినటువంటి ఒక రెమెడీ. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీ పోపుల డబ్బాలో ఉన్నటువంటి ఒక దాల్చిన చెక్క తీసుకోండి, ఒక ముక్క. అంటే కొంచెం పెద్దదిగా ఉన్నదే తీసుకోండి, కొంచెం పొడుగ్గా. మనకి ఇప్పుడు స్టిక్స్ వస్తున్నాయి, పైపులా వస్తున్నాయి, అలాంటివి తీసుకోండి. విరిగిపోయిన ముక్కలు కాకుండా మీ దగ్గర ఉంటే కొద్దిగా పెద్ద ముక్క వెడల్పుతుంటే ఓకే, లేదు అంటే పైప్ లాగా వస్తున్నాయి, దాన్నైనా కూడా మీరు తీసుకోండి. దాని మీద 52074 అని గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ పెన్తో కానీ రాసేయండి. రాసేసాక ఒక ఎర్రటి దారం తీసుకొని ఈ దాల్చిన చెక్క ఎక్కడా కూడా కనబడకుండా పూర్తి కూడా చుట్టేసేయండి, పూర్తి కవర్ చేసేయండి. ఎర్ర దారంతో ఈ దాల్చిన చెక్కని నీట్గా చుట్టుకుంటూ వచ్చేసేయండి. ఎక్కడ ఇది దాల్చిన చెక్క అని కనబడకూడదు. అలా మీరు చుట్టేసి 11 సార్లు ఈ ఒక్క మంత్రాన్ని కూడా మీరు చెప్పుకోండి. ఓం శ్రీం మహాలక్ష్మీదేవి అయి నమః, ఓం శ్రీం మహాలక్ష్మీదేవి అయి నమః అంటూ 11 సార్లు చెప్పండి. లేదు మీరు ఈ దాల్చిన చెక్కకి ఎర్రదారం చుట్టే అంతసేపు కూడా ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ మీరు చుట్టండి. చుట్టేటప్పుడు కూడా మీ దగ్గరికి డబ్బు విపరీతంగా వస్తున్నట్టు, క్యాష్ ఫ్లో అవుతున్నట్టు, మనీ ఫ్లో అవుతున్నట్టు, మీ చుట్టూ కూడా కాసుల వర్షం కురుస్తున్నట్టు విజువలైజేషన్ చేసుకోండి. ఊహించుకుంటూ ఫేస్లో ఒక ఆనందకరమైన ఒక స్మైల్ వచ్చే విధంగా మీరు అమ్మవారిని తలుచుకుంటూ ఈ విధంగా చెయ్యండి. మొత్తం చేసేసి ఆ తర్వాత 11 సార్లు ఈ మంత్రాన్ని చదివేసి అమ్మ దగ్గర పెట్టేసి ధూపం దీపం సమర్పించుకొని కాసేపు అక్కడ ఉంచి తర్వాత తీసుకుని మీరు బీరువాలో పెట్టండి.
మీరు డబ్బు ఎక్కడ పెడతారో అక్కడ పెట్టుకోండి. మీకు షాప్ ఉంటే అక్కడ మీకు బిజినెస్ తక్కువ ఉంది, లేదా కస్టమర్స్ గిరాకీల్ని అట్రాక్ట్ చేయలేకపోతున్నాం అని అనుకునే వాళ్ళు కూడా ఈ విధంగా చేయొచ్చు. మీరు ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు. లేదు మేము పర్సులో కూడా మేము పెట్టుకుంటామండి అంటే పర్సులో కూడా మీరు బీరువాలో ఒకటి పెట్టచ్చు, మీ పర్సులో కూడా ఒకటి పెట్టుకోవచ్చు. ఇంకా పూజ చేయలేని వాళ్ళు మేము ఎలా అండి అని అంటే కనుక, ఇంకా మీరు దీపం ధూపం వేయలేకపోతే కూడా మహాలక్ష్మి అమ్మవారి మంత్రం అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. చెప్పేసి మీరు మీ క్యాష్ బాక్స్ ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టేసేయండి. మీరు ఇలా పెట్టడం వల్ల మీకు డబ్బుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి. అంటే బ్లాకేజెస్ కానీ, అడ్డంకులు కానీ, డబ్బుని అట్రాక్ట్ చేయలేకపోవటం కానీ, డబ్బు ఖర్చు అవ్వటం ఆపటం కానీ, ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కూడా మీకు సాల్వ్ అవుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మిని ఆకర్షిస్తుంది, అనవసరపు ఖర్చులు ఆగిపోతాయి, స్థిర లక్ష్మి ఉండటం మీ ఇంట్లో మీరు చూస్తారు. అంటే ఇది ఒక అక్షయ పాత్రలా పనిచేస్తుంది ఈ ఒక దాల్చిన చెక్క ముక్క మీరు అక్కడ పెట్టడం వల్ల. ఎందుకంటే లక్ష్మి అమ్మకి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువు కాబట్టి ఇది అక్షయ పాత్రలా మారుతుంది. అక్షయ పాత్ర అంటే ఏంటి? ఎప్పుడు తరగనది, అక్షయం అవుతూనే ఉంటుంది, పెరుగుతూ ఉంటుందనే కదా అర్థం. ఇది కూడా అలా పనిచేస్తుంది. కాబట్టి ఇది శుక్రవారం రోజు చెయ్యాలి. ఈరోజు శుక్రవారం కాబట్టి, అష్టమి కాబట్టి ఒకసారి వారాహి అమ్మను కూడా మనసులో తలుచుకొని చక్కగా సాయంత్రం దీపం ధూపం అంతా వెలిగించుకున్నాక ఆ తర్వాత ఇది చేసి మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. లేదంటే నెక్స్ట్ శుక్రవారం పెట్టండి. లేదు అంటే మీకు పౌర్ణమి ఇలాంటి మంచి రోజుల్లో కూడా మీరు పెట్టచ్చు. ఓకేనా?